ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజాసాబ్ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి అడుగుపెట్టింది. రొమాంటిక్ హర్రర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద సందడి నెలకొంది. కథ, స్క్రీన్ ప్లే విషయంలో మిక్స్డ్ టాక్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల హాజరు మాత్రం గణనీయంగా కనిపించింది. ముఖ్యంగా ప్రభాస్ ను చాలా కాలం తర్వాత ఫుల్ ఎనర్జీతో వినోదాత్మక పాత్రలు చూసిన అభిమానులు థియేటర్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ డే కలెక్షన్స్ విషయంలో మాత్రం ది రాజాసాబ్ అంచనాలను మించి స్థాయిలో రాణించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ది రాజాసాబ్ కి ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 10 లక్షల టికెట్లు సేల్ కావడం ఒక రికార్డుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రీమియర్ షోలతో కలిపి ఈ సినిమా మొదటి రోజు భారీ వసూలు నమోదు చేసింది. ప్రీమియర్స్ ద్వారానే 9 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. తొలి రోజు మొత్తం భారత్లో సుమారు 64 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఇందులో ప్రధాన వాటా తెలుగు రాష్ట్రాలది కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో కలిపి దాదాపు 56 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తెలుగు వర్షన్ కి అధిక సంఖ్యలో షోలు పడడంతో ఈ స్థాయి కలెక్షన్లు సాధ్యమయ్యాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఇతర భాషల్లోనూ సినిమా పరిమిత స్థాయిలోనే అయినా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి తొలి రోజు కొన్ని కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా హిందీ మార్కెట్లో తొలి రోజు 6 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఓవర్సీస్ మార్కెట్లోనూ ది రాజాసాబ్ బలంగా నిలిచింది. విదేశీ మార్కెట్లలో 25 నుంచి 30 కోట్ల మధ్య గ్రాస్ వసూలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ వసూలు 90 కోట్లు దాటినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల ఫైనల్ లెక్కలు పూర్తిగా వెలువడితే 100 కోట్ల మార్కు దాటే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ముందస్తు బుకింగ్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా గ్రాస్ రావడం మరో విశేషం. ఫ్యాన్ సపోర్ట్, ఓపెనింగ్స్ వీక్ హైప్ కొనసాగితే ఈ సినిమా మంచి కలెక్షన్ల దిశగా దూసుకెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.